iQOO Xenion S Pro 5G స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ అయిపోయింది. లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ 8GB అండ్ 128GB 24,999 విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 21,999 కి ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని మీరు బై చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అంటే 3,000 రూపీస్ డిస్కౌంట్ ఆన్ HDFC, అదే విధంగా ICICI బ్యాంక్ కార్డ్ మీద. సేల్ వచ్చేసి మనకు ఆగస్టు 23 కి అమెజాన్ లో, అదే విధంగా iQOO యొక్క ఈ స్టోర్ లో ఈ మొబైల్ మీకు సేల్ లో కనిపిస్తుంది. సో తీసుకోవాలి అనుకుంటే ఆగస్టు 23 కి రెడీ అయిపోండి. అయితే ఈ మొబైల్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో జస్టిఫై చేస్తుందా, తీసుకోవచ్చా? అదే విధంగా నేను ఆల్రెడీ ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ వీడియో చేశాను. ఆ యొక్క వీడియో కామెంట్ సెక్షన్ లో చాలా మంది చాలా డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లారిఫై చేయడానికి ట్రై చేద్దాము. అదే విధంగా ప్రజెంట్ ఇండియా మార్కెట్ లో ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో మీకు Moto Edge 50 ఫ్యూజన్, దాంతో పాటు OnePlus Nord C4 5G స్మార్ట్ ఫోన్ కనిపిస్తాయి. సో వాటితో కంపేర్ చేస్తే ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో స్టాండ్అవుట్ చేసే ఫీచర్స్ ఏంటి, అదే విధంగా వాటిలో మీకు స్టాండ్అవుట్ చేసే ఫీచర్స్ ఏంటి అన్ని డిస్కస్ చేద్దాము. లాస్ట్ వరకు వీడియోని చూసేయండి. మొబైల్ విషయానికి వస్తే iQOO Xenion S Pro 5G స్మార్ట్ ఫోన్. ఈ S సిరీస్ ఏంటి అంటే మాత్రం స్పెషల్ గా ఇవి జస్ట్ ఎవరిని సెంట్రిఫై చేస్తూ వచ్చాయి అంటే స్టూడెంట్ కోసం మాత్రమే. అంటే S మీన్స్ స్టూడెంట్స్ కోసం మాత్రమే iQOO Xenion S సిరీస్ ని ఇండియా మార్కెట్ లో లాంచ్ చేసింది. దాంట్లో ప్రో వేరియంట్ ఇదే. అండర్ 25,000 రూపీస్ లో ఈ మొబైల్ మీకు దొరుకుతుంది. లాంచ్ అయింది మనకు 8GB, అదే విధంగా 12GB ర్యామ్ తో వచ్చింది. హైయర్ వేరియంట్ మీరు గమనిస్తే 12GB అండ్ 256GB కనిపిస్తుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మొబైల్ జస్టిఫై చేస్తుందా తెలవాలి అంటే యాక్చువల్ గా ఈ మొబైల్ మీకు ఏం ప్రొవైడ్ చేస్తుంది, వాల్యూ ఫర్ మనీ ప్రొవైడ్ చేస్తుందా, ఎలాంటి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుంది అది మీకు ముందు తెలవాలి. డిజైన్ విషయానికి వస్తే వీళ్ళు కంప్లీట్ గా ప్రొవైడ్ చేస్తుంది ప్లాస్టిక్ బాడీ, అంటే పాలీకార్బోనేట్ బాడీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే ప్రొటెక్షన్, స్క్వాడ్ జనరేషన్ గ్లాస్ ప్రొటెక్షన్ వీళ్ళు ఇస్తున్నారు. మొబైల్లో మీకు డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి, కానీ ఇవి మీకు హై రేస్ ఆడియోని సపోర్ట్ చేస్తున్నాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఇవి మీకు ఇవ్వడం లేదు. దాంతో పాటు 8 5G బ్యాండ్స్, IP64 రేటింగ్ ఉంది. బట్ మనకు మొబైల్లో హెడ్ ఫోన్ జాక్, అదే విధంగా SD కార్డ్ సపోర్ట్ లేదు. DDR4X అండ్ UFS 2.2 ప్రొవైడ్ చేస్తున్నారు, గమనించండి. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.77 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అది మనకు ఫాస్ట్ గా ఉంది. రెస్పాన్స్ టైం విషయానికి వస్తే ఇక చాలా మంది అడిగిన క్వశ్చన్, డిస్ప్లే మనకు 10 బిట్ లేకపోతే 8 బిట్ అని అడిగారు. ఇది మనకు 10 బిట్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ సెటప్, 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ మొబైల్ మీకు సపోర్ట్ ఇస్తుంది. 0 to 100% జస్ట్ 1 hour లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇక్కడ మీకు బ్యాటరీ బ్యాకప్ ఈ మొబైల్ ఆసమ్ అని చెప్పుకోవచ్చు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే Qualcomm Snapdragon 7 Gen 3 అంటే 4nm 2.63 GHz ఆక్టోకో చిప్ సెట్. ఇది మనకు ఈ సెగ్మెంట్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, కానీ ఈ చిప్ సెట్ గేమింగ్ చిప్ సెట్ కాదు. అంటే మనకు ఇంటెన్స్ గేమింగ్ చేయాలి, హై లెవెల్లో ప్రో లెవెల్లో గేమింగ్ చేయాలి అనుకుంటే ఈ చిప్ సెట్, ఈ ఫోన్ మీకోసం కాదు. దాంతో పాటు ఇది మనకు BGMI విషయానికి వస్తే 60 FPS స్మూత్ లో మనకు గ్రాఫిక్స్ ఇస్తుంది. మనకు పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పుకోవచ్చు. హీటింగ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ గా మనకు లో లెవెల్లోనే హీటింగ్ కనిపిస్తుంది. థర్మల్ థ్రాట్లింగ్ విషయానికి వస్తే ఈ విధంగా మీకు థర్మల్ థ్రాట్లింగ్ ఇది మీకు చూపిస్తుంది. దాంతో పాటు చాలా మంది అడిగిన క్వశ్చన్, ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఏ విధంగా ఉంది అంటే ఇలాంటి సెట్టింగ్స్ లో ఫ్రీ ఫైర్ మ్యాక్స్ గేమ్ ప్లే చేస్తే ఆల్మోస్ట్ గా హీటింగ్ మాత్రం లేదని చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది. అంటే మీరు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో ఫ్రీ ఫైర్ మ్యాక్స్ గేమ్ ప్లే చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటి అంటే నేను గేమ్ ప్లే చేసేటప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఇది వస్తుంది, మనకు కర్వ్డ్ డిస్ప్లే వస్తుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ అంత బాగలేదు భయ. గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్లాట్ డిస్ప్లే ఉంటే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. బట్ ఏమీ కాదు, నేను భరిస్తాను అంటే మాత్రం ఎస్ దీంట్లో కూడా మీరు గేమింగ్ చేసుకోవచ్చు. బట్ నేను పర్సనల్ గా ఆ కంఫర్ట్ విషయానికి వస్తే ఫ్లాట్ డిస్ప్లేనే ఇస్తుంది. చూసుకోండి, గేమింగ్ అంటే మాత్రం ఫ్లాట్ డిస్ప్లే బాగుంటుంది భయ, గమనించండి. ఇక దాంతోపాటు ర్యామ్ విషయానికి వస్తే మీకు తెలిసిందే 8GB అండ్ 12GB ర్యామ్తో మొబైల్ వస్తుంది. OS విషయానికి వస్తే FunTouch OS 14 బేస్డ్ Android 14 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకు 2 years OS అప్డేట్స్, 3 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తుంది. మొబైల్ ఆన్ చేయగానే మీకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ రాబోతుంది, గమనించండి. ఇక దాంతోపాటు మొబైల్లో యాడ్స్ లేవు, కానీ బ్లోట్వేర్ అయితే కుప్పలుగా మొబైల్లో దొరుకుతున్నాయి. ఇక దాంతోపాటు OS యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, UI ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే మాత్రం స్మూత్ గా ఉంది. ఇక్కడ మీకు ఎలాంటి టెన్షన్ అవసరమే లేదు. బికాస్ ప్రొవైడ్ చేస్తుంది Qualcomm Snapdragon 7 Gen 3, మర్చిపోకండి. ఇక దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్ లో మీకు 50 MP ట్రిపుల్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. 2MP సెన్సార్, దాన్ని మర్చిపోండి. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్. ప్రైమరీ సెన్సార్ విషయానికి వస్తే Sony IMX882 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4K 30 fps వరకు వీడియో సపోర్ట్ చేస్తుంది. కెమెరా శాంపుల్స్ బాగున్నాయి, మీరు ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోలో చూసే ఉంటారు. కెమెరా శాంపుల్స్ విషయానికి వస్తే అదే విధంగా గూగుల్ డ్రైవ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన, వెళ్ళండి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక దాంతోపాటు సెల్ఫీ
కెమెరా విషయానికి వస్తే పంచోల్లో మీకు 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ చాలా మంది అడిగింది ఏంటి అంటే సెల్ఫీ కెమెరా యొక్క సెన్సార్ పేరు ఏంటి అని అడిగారు. ఇట్స్ ఏ శాంసంగ్ సెన్సార్, సోనీ సెన్సార్ కాదు, చూసుకోండి. అండ్ మనకు సెల్ఫీలో 1080p 30 fps వరకు వీడియో సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా మనకు మొబైల్లో ఫీచర్స్ ఉన్నాయి కదా. అండ్ ప్రజెంట్ ఇండియా మార్కెట్ లో కాంపిటీషన్ లో చూసుకుంటే మాత్రం ఇదే సెగ్మెంట్ లో మీకు మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5G స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. అది కూడా మనకు ఆల్మోస్ట్ గా సేమ్ ప్రైస్ సెగ్మెంట్ లోనే 8GB అండ్ 128GB బేస్ వేరియంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ యొక్క స్మార్ట్ ఫోన్ లో దీంతో కంపేర్ చేస్తే స్టాండౌట్ చేసే ఫీచర్స్ ఏంటి అంటే మాత్రం 144 Hz రిఫ్రెష్ రేట్, IP68 రేటింగ్, డాల్బీ అట్మాస్ తోని డ్యూయల్ స్పీకర్స్, ఈ 3 ఫీచర్స్ అక్కడ మనకు స్టాండౌట్ చేస్తాయి. సో కంపేర్ చేసుకుంటే మాత్రం 3 ఫీచర్స్ మాత్రం ఆసమ్ గా ఉన్నాయి కదా. బట్ మనకు డిస్ప్లేలో పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే మోటోలో ప్రొవైడ్ చేస్తుంది జస్ట్ 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మాత్రమే, పీక్ బ్రైట్నెస్ తక్కువ. దాంతో పాటు బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ జస్ట్ 5000 mAh బ్యాటరీ సెటప్, 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. గమనించండి. దాంతో పాటు మెయిన్ గా మనకు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అక్కడ ప్రొవైడ్ చేసింది మోటోలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2. అంటే దీంతో కంపేర్ చేస్తే లో పర్ఫార్మెన్స్, అంటే మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 తో కంపేర్ చేస్తే కూడా లో పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కాబట్టి ఎస్, మీకు పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే ఆ యొక్క 3 ఫీచర్స్ మీరు ఇగ్నోర్ చేయగలిగితే మాత్రం ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకోసమే. ఇక్కడ మీకు పీక్ బ్రైట్నెస్ బాగుంది, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, అదే విధంగా పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ 2 మొబైల్స్ లో కూడా మనకు ప్రొవైడ్ చేసింది సోనీ సెన్సారే, మర్చిపోకండి. 4K 30 fps వరకు 2 మొబైల్స్ లో కూడా మీరు రియర్ సైడ్ లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. కానీ మోటోలో మీకు సెల్ఫీలో ప్రొవైడ్ చేసింది 32 మెగాపిక్సెల్ ప్లస్ 4K 30 fps. కంపేర్ చేస్తే మాత్రం అక్కడ మీకు హైలైట్ ఫీచర్స్ 3 కనిపిస్తాయి. బట్ ఇక్కడ మీకు పీక్ బ్రైట్నెస్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, అదే విధంగా వచ్చేసి మెయిన్ గా పర్ఫార్మెన్స్ ఈ మొబైల్లో మెయిన్ పార్ట్స్ అని చెప్పుకోవచ్చు. అంటే స్టాండౌట్ చేసే ఫీచర్స్ కంపేర్ టు మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ చూసుకోండి. అదే విధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే OnePlus Nord CE4 5G స్మార్ట్ ఫోన్. అది కూడా మనకు ఎగ్జాక్ట్ గా 8GB అండ్ 128GB విత్ బ్యాంక్ ఆఫర్ ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో కనిపిస్తుంది. సో ఆ మొబైల్లో స్టాండౌట్ చేసే ఫీచర్స్ ఏమున్నాయి అంటే మాత్రం మెయిన్ గా 100 watts ఫాస్ట్ ఛార్జింగ్, ఆక్సిజన్ వాయిస్, మర్చిపోతే ఎలా, అదే విధంగా UFS 3.1 SD కార్డ్ సపోర్ట్. ఈ 4 ఫీచర్స్ OnePlus యొక్క Nord CE4 లో స్టాండౌట్ చేస్తాయి కంపేర్ టు iQOO Z9S Pro 5G స్మార్ట్ ఫోన్ చూసుకోండి. బట్ మనకు ఆ యొక్క OnePlus స్మార్ట్ ఫోన్ లో ప్రొవైడ్ చేస్తుంది జస్ట్ IP54 రేటింగ్ మాత్రమే. అదే విధంగా అది ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్ డిస్ప్లే కాదు. దాంతోపాటు పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే అక్కడ మీకు ప్రొవైడ్ చేసింది జస్ట్ 1100 నిట్స్ మాత్రమే. బట్ ఇక్కడ మీకు 4500 నిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ ఈక్వల్. దాంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే అక్కడ మీకు అడ్వాంటేజ్ 100 watts ప్రొవైడ్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ 2 మొబైల్స్ లో ఈక్వల్ బికాస్ ఆఫ్ ప్రొవైడ్ చేసిన రెండింటిలో కూడా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3. అదే విధంగా 2 మొబైల్స్ కూడా మనకు హై రేస్ ఆడియోతోని డ్యూయల్ స్పీకర్ సపోర్ట్ చేస్తున్నాయి. సో మీకు ఫ్లాట్ డిస్ప్లే కావాలనుకుంటే OnePlus మీ ఆప్షన్. బట్ మనకు OnePlus తో కంపేర్ చేస్తే ఈ మొబైల్లో బెటర్ ఫీచర్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ కర్వ్డ్ డిస్ప్లే. అండ్ ఈ సిరీస్ లాంచ్ చేసిందే స్టూడెంట్ కోసం. అంటే వాళ్ళకి ఏం కావాలి భయ్య, బ్యాటరీ బ్యాకప్ బాగుండాలి, ఫాస్ట్ ఛార్జింగ్ బాగుండాలి, డిజైన్ బాగుండాలి, డిస్ప్లే మనకు లేటెస్ట్ డిస్ప్లే ప్రొవైడ్ చేయాలి, దాంతో పాటు సోనీ సెన్సార్ తోని కెమెరాస్, దాంతో పాటు మనకు ఫ్యూచర్ ప్రూఫ్ కావాలి, అన్ని కూడా మనకు iQOO ప్రొవైడ్ చేసింది. సో ఈ సెగ్మెంట్ లో ఎస్, ఈ మొబైల్ తప్పకుండా స్టాండ్ అవుట్ చేస్తుంది విత్ దీస్ ఫీచర్స్. దాంతో పాటు ఈ మొబైల్ విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే మాత్రం 21,999 మాత్రమే. అంటే మనకు ఆల్మోస్ట్ గా అగ్రెసివ్ ప్రైస్ ట్యాగ్ లోనే iQOO ఈ మొబైల్ సిరీస్ ని లాంచ్ చేసింది. ఫర్ సపోజ్ మీకు ఈ ప్లాస్టిక్ బాడీ నచ్చకపోతే వేగన్ లెదర్ ఆప్షన్ కూడా ఉంది ఆరెంజ్ కలర్ లో, దాంతో కూడా మీరు వెళ్ళిపోవచ్చు. సో ప్రెసెంట్ మార్కెట్ లో ఈ మొబైల్ లో మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఈ మొబైల్ తీసుకోవచ్చా అంటే మాత్రం ఆబ్వియస్ గా నేను మాత్రం రికమెండ్ చేశాను. బట్ ఈ మొబైల్ అందరి కోసం మాత్రం కాదు. అంటే మీకు ఇంటెన్స్ లెవెల్లో, హై లెవెల్లో, ప్రో లెవెల్లో గేమింగ్ చేద్దాం అనుకుంటే ఈ మొబైల్ మీకోసం కాదు. దీని ప్లేస్ లో పోకో X6 Pro 5G స్మార్ట్ ఫోన్ వెళ్ళిపోవచ్చు విత్ డైమెన్సిటీ 8300 అల్ట్రా. అది మీకు ఎగ్జాక్ట్ గా ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో వస్తుంది. బట్ అది మనకు ప్రొవైడ్ చేస్తుంది గేమింగ్ స్మార్ట్ ఫోన్ మాత్రమే. చూసుకోండి, ఈ మొబైల్ ఓవరాల్ గా మనకు ఒక ప్యాకేజ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ మొబైల్ ఆఫ్లైన్ మార్కెట్ లో మేబీ మీకు దొరకకపోవచ్చు. ఆన్లైన్ విషయానికి వస్తే అమెజాన్ లో ఆగస్ట్ 23 కి సేల్ జరగబోతుంది. తీసుకోవాలనుకుంటే మాత్రం బ్యాంక్ కార్డ్ తో రెడీ కాండి. మొత్తానికైతే ఇదేనండి iQOO Z9S Pro 5G స్మార్ట్ ఫోన్. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది ఆ వీడియో ప్లీజ్ లైక్ చేసి, ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అదే విధంగా లాంగ్ టర్మ్ రివ్యూ అది కూడా మీకు తొందరలో రాబోతుంది, కొంచెం వెయిట్ చేయండి. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.